అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలలకు దంపాన్రి టీవీ5 సమర్పించు మాస్మలన ముచ్చట్లకు స్వాగతం ఈ ఏడాదికోసారి రాఖీ పండుగ గిచ్చన్న గిరిమల్లె సన్న సిరిమల్లె గిచ్చన్న గిరిమల్లె మా ఎన్నలకు రాఖీ గట్టి నేనొస్తా గిచ్చన్న గిరిమల్లె సన్న సిరిమల్లె గిచ్చన్న గిరిమల్లె అనుకుంటా పల్లెలు పట్నాలు ఇక ఎక్కడున్నా సరే అన్నదమ్ములకు రాఖీలు కట్టేతందుకు అక్క చెల్లెలు గదిరిన్నుల్లా ఇక రాఖీట్ల పండుగ అంటే అన్న చెల్లెలకు పెట్టింది పేరు ఎక్కడున్నా సరే ఎన్ని జౌడాలున్నా ఏమున్నా రాఖీట్ల పండుగత్తే అన్నకు తమ్మునికి రాఖీ కట్టకపోతే మనసులా కలుక్కుమంటది ఇక ఎంత దూరంలున్నా ఎట్లున్నా గీ ఒక్క పొద్దు మాత్రము అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరు కలిసి ఓ కాడగూడి ఇక అన్నదమ్ముల చేతులకు రాకెట్లు కట్టి మస్తు సంబరపడతారులా ఇక ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలల్లా రాకెట్ల పండుగ అంగరంగ వైభవంగా జోరు మీద అయింది ఒకసారి అరుచుకొనద్దాం పాన్రి తెలుగు రాష్ట్రాలల్లా రాఖీ పండుగ సందడి మామూలుగా లేదు అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగతోటి దుక్నంల కాడ కిటకిటలాడుతున్నాయి పోన్రి రాఖీలు కొనుక్కునేటందుకు దుక్నంల కాడ ఇక మహిళలు అందరు కలిసి బారులు తీరిండ్రు రాఖీలకు గిరాకీ మస్తుగానే పెరిగింది ఇక గీ రాఖీలకే గిరాకీ కాదుల్లా రాకెట్ కట్టినాక నోరు తీపియకపోతే ఎట్లుంటదుర్రా స్వీట్లకు కూడా గిరాకీ మామూలుగా లేదు ఇక మొత్తానికైతే 2 తెలుగు రాష్ట్రాలల్లో రాకెట్ల పండుగ జోరు మీద అయింది ఇవాళ అన్నయ్య చెల్లి అనుబంధం కోసం ఈరోజు మేము ఎంతో ఇష్టంగా అన్నయ్యకి రాఖీ కట్టడానికి ఎంతో సంతోషంగా వచ్చి జరుపుకుంటున్న పండుగ మా బంధం ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆశిస్తూ అన్నయ్య బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఆశతో వచ్చి కడుతున్నాం ప్రతి సంవత్సరం ఎట్లానే వస్తాం తీసుకెళ్తాం కడతాం సంతోషంగా ఉంటాం అన్నయ్య బ్లెస్సింగ్ తీసుకుంటూ ఉంటాం ఇక ఇటు చూడుండ్రి ఏపీలా మంత్రి నారా లోకేష్ అన్న సుత రాకెట్లు కట్టించుకున్నాడు అక్క చెల్లెలతోటి ఇక నాకు అక్క చెల్లెలు లేనందుకు మంగళగిరి మహిళలేన అక్క చెల్లెలు అని చెప్పి మంత్రి నారా లోకేష్ అన్న మాట్లాడుకొచ్చిండుల్లా ఇక ఉండవెల్లి కాడున్న ఆయన ఇంటి కాడ మంత్రికి మంగళగిరి మహిళలు పెద్ద ఎత్తునచ్చి రాఖీలు కట్టిపోయినరు తనకు అందించిన ఆశీస్సులు కొండంత బలాన్ని ఇచ్చినాయని చెప్పుకొచ్చిండుల్లా ఇక చూడుండ్రి కావాలంటే ఆగో సూషిన్ రానుల్లా ఇక మొత్తానికైతే అటు ఏపీలనే కాదు ఇటు తెలంగాణల సూత రాజకీయ నాయకులు పబ్లిక్ అన్న చెల్లెలు అక్క చెల్లెలు రాకెట్ల పండుగ జోరు మీద జరుపుకున్నారు ఇక ఇయ్యాల ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు సారు దండిగా మాట్లాడుకొచ్చిండు అనుకో రాదుర్రి ఇక ఇయ్యాల కొన్ని అభివృద్ధి పనులకు సుత శంకుస్థాపన చేసిండు గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఎసొంటి కల్మషం లేని మంచి మనుషులు ఇక్కడ ఉన్నారని చెప్పి మొత్తానికైతే ఇలా మాట్లాడకొచ్చిండు ఇక ఏదేమైనా కూటమి సర్కార్ వచ్చినాక ఆళ్ళు ఈళ్ళు ఇక్కడ అక్కడన్న తేడా లేకుండా ఎక్కడికక్కడ అభివృద్ధి అయితే జోరు మీద సాగుతున్నది ఇక మరి ఏం మాట్లాడుకొచ్చిండో ఇందాం పాండుల సార్ మాటలనే ఇక ఇయ్యాల ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అవ్వుడుతోటి గిరిజనుల అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పి సీఎం చంద్రబాబు సారు మాట్లాడుకొచ్చిండు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు సారు అల్లూరి జిల్లా ఇక లగిషపల్లి కాడ పర్యటించిండు రా ఇక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సుత శంకుస్థాపన చేసిండు ఇక ఏజెన్సీ అంటే పేదరికం కాదు సంపదకు కావాల్సిన అన్ని వస్తువులున్నాయి ఇక అని చెప్పి మొత్తానికి సందర్భంగా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకొచ్చిండు ఇక చూద్దాం పాన్రి ఇంటర్నేషనల్ ట్రైబల్ డే ఆది దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం థీమ్ కూడా చూస్తే గిరిజన హక్కుల పరిరక్షణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే సమయంలో గిరిజనుల్ని ఆర్థికంగా పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రద్ధ పెట్టడం రెండో ఫంక్షన్ మనం చూస్తే రాఖీ పండుగ ఆప్యాయంగా ఆడబిడ్డలు అన్నలకు రాఖీ గట్టి ఆశీర్వాదాలు తీసుకొని రక్షణ పొందే పండుగ అన్న చెల్లెల అనుబంధం ఇలాంటి పవిత్రమైన రోజున నేను పాడేరుకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆగో సూషిన్ రానుల్లా ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతము ఏజెన్సీ అంటే సహజ నైపుణ్యము సంస్కృతి ఏజెన్సీ గిరిజన జనాలల్లా చైతన్యం తీసుకొస్తే అభివృద్ధి ఆగది అని చెప్పి ఇక సీఎం సారు మొత్తానికైతే ఇలా చెప్పుకొచ్చిండుల్లా మంచి మనసుండే జనాలు ఇక్కడనే ఉంటారు
అని మాట్లాడుకొచ్చిండు. ఏమయ్యో ఏమనుకుంటుండ్రు, నాకేం తెలియదు అనుకుంటున్నారా, నేనేం చూడలేను అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటుండ్రు? మీరేం తప్పు చేయకపోతే రండ్రి, నేను తడిబట్టి తానం చేస్తా, మీరు కూడా తడిబట్ట తానం చేసి ఏ గుళ్ళె కోదమంటే గా గుళ్ళె కోదము. అబ్బో నాకే చెప్పుకట్టున్నారులే, మీ ముచ్చట మొత్తం మాకెరికే. ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్లా మీరు లేరు, మీరు చేయలేరు, మా ఫోన్లు మీరు ఇనలేరు అని చెప్పి కేంద్ర మంత్రి ఇక బండి సంజయ్ అయితే మస్తుగా గరమైండులా. ఇక ఇనుండ్రి కావాలంటే నేను చెప్పుడెందుకు? ఆగోనే ఫోన్ ట్యాపింగ్ ముచ్చట మీద దండిగా గరమైండు కదా కేంద్ర మంత్రి బండి. కేటీఆర్ నా ఫోన్ను ట్యాపింగ్ చేయించిండని కేంద్ర మంత్రి బండి సంజయ్ మల్లో త్యాప ఆరోపించిండులా. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట మీద తడిబట్ట తానం చేసి ప్రమాణానికి నేను సిద్ధము, ఇక ట్యాపింగ్ చేయలేదు అని చెప్పి కేటీఆర్ కుటుంబం ప్రమాణం చేస్తారా అని చెప్పి పెద్ద సవాలే ఇసిరిండు. ఏ గుడికి రమ్మంటారో గా గుడికి అత్త, కేటీఆర్ టైము డేటు చెప్పాలి ఇక అని చెప్పి మొత్తానికైతే సవాలు ఇసిరిండు. ఇక ఇందాం పానులు అయిన మాటలనే ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు, ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి, నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా, సిద్ధమా చెప్పు. ఇగో గదన్నట్టు రా కథ. ఇక నా ఫోన్ ట్యాపింగ్ చేయలే అని చెప్పాలా, గప్పుడు 7 కంటే గాడికి తయారుగుంటా, తడిబట్ట తానం చేస్తా, ఏ గుడి కంటే గా గుడికి అత్తా, ఇక మీరందరు సుత్తారా అని చెప్పి సవాలు ఇసిరిండు. బీఆర్ఎస్ పార్టీల నేతలందరి ఫోన్లు ట్యాప్ అయినాయి, సొంత పార్టీ నేతల మీదనే కేసీఆర్ కు నమ్మకం లేదు అని చెప్పి మొత్తానికైతే ఎగి తీరుగా మాట్లాడుకొచ్చిండు బండి. బీఆర్ఎస్ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా కానీ కొంచెమన్నా మీకు రోషం ఉంటే అసలు పార్టీ పెట్టి బయట రావడం. మీరు మీ అందరి ఫోన్ ట్యాప్ చేసాడు, ఆ లిస్ట్ చూసిపోయి చెప్తే లిస్ట్ చూస్తే తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లన్నీ ట్యాప్ చేసాడు, అందరి మ్యాక్సిమం మంత్రులవి కూడా. ఇట్లా సిగ్గుండే దాన్ని ఉండడానికి మీ మీద నమ్మకం లేదు. మావోయిస్టు సానుభూతి పరుల లెక్క మా పేర్లు పోలీసులకు పంపిండ్రు. ఇక లిస్టుల నా పేరున్నది, సీఎం రేవంత్ పేరు సుతున్నది. ఇక కేసీఆర్ కేటీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్లా ఎందుకు విలువలేదని చెప్పి ప్రశ్నించుకొచ్చిండులా. మొత్తానికైతే గీ ముచ్చట మీద దండగానే పైరైతుండు. ఇక గీ ఫోన్ ట్యాపింగ్ మీద సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేసిండు గమాండిగా బండి. వామ్మో వామ్మో, ఎక్కడి వానలు ఎక్కడి వరదలులా. ఢిల్లీ మొత్తం లొల్లి లొల్లి, గల్లి గల్లి తేడా లేకుండా ఇక వరదలు వారుడుతోటి పాపం బయటకు వచ్చుడంటేనే జంకిపోతాన్రు. ఇక అక్కడ శుత ఆతారణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిందట, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండ్రి అని చెప్పి. ఇక రోడ్ల లెక్కలేవు, ఇండ్ల లెక్కలేవు, నదుల్ని తలపిస్తున్నాయి అనుకో రాదుర్రి. స్కూల్కు పోదామన్నా నౌకరికి పోదామన్నా మస్తు తక్లీఫ్ ఉన్నదట ఢిల్లీలా. ఇక మొత్తానికైతే దేశ రాజధాని ఢిల్లీ కథ గిట్లున్నది, ఆనలు జోరు మీద కొడుతున్నాయి. ఇక చూద్దాం పాన్రి. ఢిల్లీ కాడ పడుతున్న ఆనలతోటి మొత్తం లొల్లిలొల్లుంది. గల్లి గల్లి సందు లేకుండా వరదలు చేయంగా పాపం అక్కడ ఉండేతందుకే బాగా తక్లీఫ్ పడుతుండ్రు పబ్లిక్. దేశ రాజధాని ఢిల్లీని భారీ ఆనలు ముంచెత్తినయుల్లా. పెద్ద పెద్ద ఆనలతోటి కింది జాగాలు మొత్తం జలమయం అయిపోయినాయి, రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి. ఇక ఇయాల సూత పెద్ద పెద్ద ఆనలు పడే అవకాశం ఉన్నదనే చెప్పుకొత్తాన్రు. మరి ఇక రెడ్ అలర్ట్ జారీ చేసిందట వాతావరణ శాఖ. ఇప్పటికే ఇంకో దిక్కు ఆనలు వడుడుతోటి విమాన సర్వీసులకు సూత బాగానే ఆటంకం కలుగుతుండులా. 100 మీద విమానాలు లేటుగానే పోతున్నాయట. ఓష్ని పాడుగాను ఇండ్లకు రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ నీళ్లు గోని లేవు కదనుల్లా. ఇక ఈ పెద్ద ఆనతోటి కర్నౌట్ ప్యాలెస్, మధుర రోడ్డు, భారత్ మండపం అసొంటి జాగాలల్లా పెద్ద ఎత్తున నీరు చేరింది. దీంతో బండ మీద పోయేటోళ్ళు, అక్కడనే ఉండేటోళ్ళు, అటు ఇటు పోయేటోళ్ళు బాగా ఇబ్బందులు పడతాండ్రు. ఏం ఆనలో ఏమో పోన్రి, అద్దన్న కాడ అమాంచి పడితే కావాలన్న కాడ అసలే కొట్టాయి. ఏందో ఏమో నువ్వు ఈ ఆనలతోటి బాగా తక్లీఫ్ అవుతుంది. ఇక మొత్తం మీద ఢిల్లీ మొత్తం లొల్లున్నది పోన్రి. ఇక ఇప్పటికైతే జనాలు ఎవరు అవసరం ఉంటే తప్ప అసలుకే బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరి మాట చెప్పినామంటే తప్పకుండా శేషీర్తం. ఇక పక్కపట్టుల లెక్క ఇయల్లోటి రేపోటి ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మాకు తెలియదు. వాళ్ళంటే బాగురూపోళ్ళు పొద్దుకు 4 మాటలు మాట్లాడతారు, గట్ల మాకేడుంటది అని చెప్పి. ఇక గాలిపంక పట్టుల మీద మస్తు గరమైంది అనుకో రాదురి మంత్రి నారాయణ. మరి లేకపోతే ఎందుల్లా గల్లున్నప్పుడు ఏమంటిరి, ఇండ్ల పట్టాలు ఇత్తాం, ఇండ్లు కట్టిత్తాం, ఉత్తగా
పండగనే అవుతుంది పిరిగా చేస్తామని లేనిపోని మాటలు చెప్పి ఏతులకు పోయినరు తప్ప గళ్ళతోటి చేసింది ఏం లేవు. చేతలుండే కానీ ఏతులు మాత్రం మస్తు కొడతారు. ఇక ఇప్పుడు కూటమి సర్కార్ల గట్ల కాదు, గీదంటే గది ఏసుడు పక్క గదే ముచ్చట మాట్లాడుకొచ్చిండు, పంకపాటోళ్ళని కడిగిడిసబెట్టిండు. ఇక చూద్దాం పాండ్రి. ఇక ఏపీలా ఎక్కడికక్కడ పబ్లిక్ ఎసోంటి ఇబ్బందులు లేకుండా మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు మొత్తం గుండుగుత్తా తిరుగుతాన్రుల్లా. ఎసోంటి కార్యక్రమం పెట్టుకున్న సుత జనాలకు ఎసోంటి తక్లీఫ్ కాకుండా చూస్తుండ్రు. ఇండ్ల పట్టాల కాంచెల్లి మొదలు పెడితే ఏసే రోడ్ల దాకా అన్ని కూడా సాప్ సీపు చేస్తురు అనుకో రాదుర్రే. మొత్తము ఏపీ అంతా అభివృద్ధితోటి గద్దమోలే గజ్జుమంటాందనే చెప్పాలా. ఇక ఇయ్యాల నెల్లూరులా మంత్రి నారాయణ పర్యటించిండు. ఇక పోయిన గాలిపంక పార్టీ సర్కారు మాటలు తప్ప చేత అయితే ఏం లేకపాయి. ఓ ఆ పట్టాలు ఇత్తాం ఈ పట్టాలు ఇత్తాం పేదోళ్ళకి అవ్విత్తాం ఇవ్విత్తామని ఇండ్ల పట్టాల ముచ్చట్ల బగ్గదగా వేసింది గాని కూటమి సర్కార్లా గట్లేముండది. ఇచ్చినమంటే మాట తప్పం పట్టాలు పంపిణీ చేస్తామని ఇక మొత్తానికైతే మాట్లాడుకొచ్చిండుల్లా. అభివృద్ధిలో దూసుకపోతున్న కూటమి సర్కారు ముచ్చట మామూలుగా లేదు. ఇక కూటమి సర్కారు మీద పక్కపట్టోళ్ళు ఆరోపణలు ఎన్ని చేసినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చిండు చూడుండ్రి. నేను ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు నా దగ్గరికి వాళ్ళు పట్టానికి కాగితం తెచ్చారండి అని వాళ్ళే అన్నారు. సార్ మేము బ్యాంకులకు పోతే ఇది పట్టా కాదు, మీరు నివాసం ఉంటాను కాగితం ఇచ్చారు, ఇది చల్లదన్నారు. అప్పుడు యాక్చువల్గా నేను అప్పుడే చూసి అప్పుడు ఏం చెప్పానంటే ఒకటే చెప్పాను, ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను భగత్ సింగ్ కాలనీకే తీసుకొస్తా, మీ ప్రజెన్స్లోనే డీటెయిల్గా డిస్కస్ చేస్తాను, పట్టాలు ఇవ్వటానికి వీలుంటే ఖచ్చితంగా ఇప్పిస్తా, ఏదన్నా కోర్టు హెడ్డిల్స్ అట్లాంటివి ఉంటే మాత్రం కొంత టైం పడుతుందని చెప్పాను. అన్న ప్రకారమే మార్చి 1వ తేదీ కలెక్టర్ గారిని, జేసీ గారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని, మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరినీ ఇక్కడ తీసుకొచ్చాను. వాళ్ళ ప్రజెన్స్లో అక్కడ మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దీనికి ప్రత్యేకంగా వారు దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేశారు. మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. చెప్పేది ఒకటి చేయటం ఒకటి ఉండదు. ఏది చెప్తామో అది 100కి 100 పాలు చేయటం మాకు. ఆగో గదన్నట్టులా కథ. ఇక ఏపీ జనాలు ఎంత అదృష్టం చేసుకున్నారులా. ఇక దిక్కుమల్ల సీఎం గద్దె దిగి ఇక విజనున్న నాయకుడు గద్దెనెక్కుడుతోటి ఏపీ అంతా అభివృద్ధిమయమైతుంది. ఎక్కడికక్కడ పబ్లిక్ మంచిగా సంబరపడుతుండ్రు, మంచి పాలనతోటి సుఖంగా బతుకుతాండ్రు. గిదంతా చూడలేక పంకపట్టోళ్ళు బురద జల్లుతాండ్రు. ఆగో గీ భద్రాచలం దిక్కు మస్తు సందడి ఉన్నది కదా నుల్లో. అవు ఇయల్లా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కదా, మరి ఇక గందు గురించే వేడుకలు ఘనంగా చేస్తాండ్రు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సుతున్నాడు రో. ఇక మొత్తానికైతే అందరు కలిసి జోరు మీద ఘనంగా ఏడుకలు చేసిండ్రు. కాళ్ళకు గజ్జలు కట్టి డప్పులు చేతుల పెట్టి నెత్తి మీద నెమలికలు పెట్టుకొని ఓ ఎగురుడా ఓ కథన. ఇక ఇక్కడికేంచే పిరిగా చూద్దాం పాండ్రి, భలే జోరు మీద అవుతున్న ఏడుకలు. ఇక ఇలా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సంబరాలు మామూలుగా అయితలేవు పోన్రి. ఏషాలు గట్టి డప్పులతోటి కాళ్ళకు గజ్జలు గట్టి జోరు మీద ఎగురుతాండ్రు. ఇక ఏజెన్సీ మండల కేంద్రం భద్రాచలం కాడ ఆదివాసీ దినోత్సవ ఏడుకలు ఘనంగా చేసిండ్రు. పట్నంలున్న అంబేద్కర్ సెంటర్లున్న ఆదివాసీ అమరవీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీము ఇక ఘంటం దొర విగ్రహాల కాడ జెండా ఆవిష్కరించిండ్రులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పిఓ రావులు ఇక అమరవీరులకు పూలదండలేసి నివాళులర్పించిండ్రు. ఇక చూద్దాం పాండ్రి. ఆగో చూసిన రానుల్లా జోరు మీద ఎగురుకుంటా జోరుగా చేసిండ్రు కదా. మొత్తానికైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సంబరాలు ఘనంగా చేసిండ్రు. ఇక కొమ్ము కళాకారులు ఇతర ఆదివాసీ సంస్కృతులతోటి కూడిన ఆటపాటలతోటి మామూలుగా లేదు. ఇక ఈ ర్యాలీలా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పిఓ రాహుల్, ఆదివాసీ సంఘాల నాయకులు, గిరిజనులు పెద్ద ఎత్తునే వచ్చిండ్రనుకో రాదుర్రి. ఇక మరి ఏ పండుగ వచ్చినా సరే పల్లెలు ఇడిసబెట్టి పట్నం కచ్చినోళ్ళు పండుగలత్తే ఊర్లనే ఉండాలి. ఇక గసొంటిది అన్న చెల్లెలు అసలు పండుగాయే. రాకిట్ల పండుగ అంటే ఎట్లుంటది చెప్పుండ్రి. ఏ మూలకున్నా సరే గాయాల్లా పోవుడే సెలువు పెట్టి ఇక గట్లా అందరూ పండుగ వుడితోటి ఇంటికి పైన కట్టిండ్రు. పొద్దుగాల పోయి పగటీలు కట్టించుకొని పొద్దుబాపు మళ్ళీ ఎక్కినా సరే కానీ రాకైతే కట్టించుకోవాలా. గట్లా అని చెప్పి పోదామని పోతే ఎక్కడి పబిలికు ఏం కథ.
కాలువెట్ట సందు లేకుండా ఇటు ఎంజీబీఎస్ జేబీఎస్ జోర్ మీద పబ్లిక్ తోటి కిటకిటలాడుతుంది పోన్రి. ఇక చూడుండ్రి ఇన్ని బస్సులు ఇంకా ఈ స్పెషల్ బస్సులు కూడా పెట్టినరట, అయినా కూడా చాలతలేదట. ఇక చూద్దాం పాన్రి ఎట్లున్నదో బస్టాండ్ల కథ. హబ్బర బిడ్డో, ఇక రాకిట్ల పుణ్యం వచ్చిందంటే అక్కల కాడికి చెల్లెల కాడికి అన్నదమ్ములు రాకిట్లు కట్టించుకునేందుకు పోతా ఉంటారు. అక్క చెల్లెలు కూడా దూరం ఉంటే పల్లెలున్నా పట్నంలున్నా ఏడున్నా సరే ఇక రాఖీ పండుగ నాడు రాకిట్లు కట్టాలి అని చెప్పి బగ్గ పాయిరం గుంజుతుంది. ఇక గట్లనే చూడుండ్రి పట్నంలో ఉండేటోళ్ళందరూ పల్లె బాటలు పట్టిండ్రు. హైదరాబాదు బస్టాండ్లల్లా ప్రయాణికులతోటి కిటకిటలాడుతున్నదనే చెప్పాలి. రాఖీ పండుగ అచ్చుడుతోటి ఇక విపరీతంగా రద్దున్నదుర్రా. ఇక అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు అక్క చెల్లెళ్ళు ఊర్లకు పయనం కట్టిండ్రు. ఇంకా పట్నంలున్న ఎంజీబీఎస్ జేబీఎస్ దిల్సుఖ్ నగరు ఎల్బీ నగరు ఉప్పలు ఏడ చూసుకున్న సుత అబ్బా అబ్బా ఏం రద్దీ ఏం పబ్లిక్. ఇక చూడుండ్రి కావాలంటే ఇక అంతదాకా కరెస్టే ఉన్నది గాని సరిపడ బస్సులు లేక ప్రయాణికులు సుత బాగా అవస్థలు పడ్డారు. ఇక ఇదిట్లుంటే ప్రైవేటు బస్సుల కోదమంటే ఇదే అదనని చెప్పి అక్కడ సుత బగ్గ ఛార్జీలు పెంచుతాన్రట. ఇక 3500 స్పెషల్ బస్సులను సుత ఏర్పాటు చేసిన అని ఆర్టీసీ చెప్పుకొత్తాంది. ఇక గిటు రాఖీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ బస్సులలో 50% ఇంకెక్క ఛార్జీలే వసూలు చేస్తారని చెప్పుకొత్తారు. మరి ఇగో ఇవ్వనట్టుల్లా టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండు. మళ్ళీ రేపు ఇవ్వడదాకా ఈ గుంట ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.